ఫ్రెండ్స్, లాస్ట్ 24 అవర్స్లో 2 బిగ్ న్యూస్లు అయితే వచ్చాయండి. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ పెరగడం వలన ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరిగాయి. యుఎస్ కోర్టు డిసిషన్ వలన గ్లోబల్ టారిఫ్ క్లారిటీ అనేది వచ్చింది. అయితే నిన్న మార్కెట్ మనం చూసుకుంటే మార్నింగ్ టైంలో మార్కెట్లో సెల్లింగ్ కనిపించినట్లు అనిపించింది, కానీ తర్వాత మార్కెట్లో స్ట్రాంగ్ రికవరీ అయితే వచ్చింది. అంతకు ముందు రోజు మనం చూసుకుంటే మార్కెట్లో బిగ్ ఫాల్ అయితే చూసాం కదా, కానీ నిన్న మార్కెట్లో మనకి స్ట్రాంగ్ రికవరీ అయితే కనిపించింది. అయితే ఇక్కడే చాలామంది కూడా కన్ఫ్యూజ్ అయితే అయ్యారు. మార్కెట్ పడితే భయపడుతున్నారు, పెరిగితే డౌట్ పడుతున్నారు. ఇక్కడ నుంచి పెరుగుతుందా లేదంటే మళ్ళీ ఫాల్ అయిపోతుందా అని చెప్పి చాలామందికి డౌట్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అసలు ఏం జరిగింది, ప్రజెంట్ మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది క్లియర్గా మనము తెలుసుకుందాం. ముందుగా ఆయిల్ ప్రైస్ ఎందుకు పెరిగింది అంటే యుఎస్ ఇరాన్ మధ్య టెన్షన్స్ అనేవి పెరిగాయండి. సో వార్ జరగచ్చు అనే భయం ఏదైతే ఉందో, వార్ జరగలేదు, వార్ జరగచ్చు అనే భయం ఉంది చూసారా, దాని వలన ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరిగాయి. ఎందుకు పెరిగాయి అంటే ఇరాన్ ఉంది కదండి, ఇరాన్ అనేది ఆయిల్ సప్లైలో ఇంపార్టెంట్ కంట్రీ అనమాట. ప్రపంచంలోనే ఇరాన్ అనేది ఆయిల్ సప్లైలో ఇంపార్టెంట్ కంట్రీ. సో వార్ వచ్చిందనుకోండి, ఆయిల్ సప్లై ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవ్వచ్చు కదా. సో దీనివల్ల ప్రపంచం మొత్తం కూడా భయపడుతుంది. ఇన్ కేస్ వార్ వస్తే ఈ ఆయిల్ సప్లై అనేది డిస్టర్బ్ అవుతుందనే భయంతోనే ఆయిల్ ప్రైజెస్ అనేవి ఒక్కసారిగా అయితే పెరగడం అయితే జరిగింది. అయితే ఆయిల్ పెరిగితే మన లైఫ్లో ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు ఆయిల్ పెరగడం వలన మార్కెట్ ఎందుకు అంత నెగిటివ్గా తీసుకోవాలి అంటే ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆయిల్ పెరిగింది అనుకోండి, పెట్రోల్ రేట్స్ ఉంటాయి కదండి, పెట్రోల్ డీజిల్ రేట్స్ ఉంటాయి కదా, అవి పెరుగుతాయి. సో పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరిగితే అది మనపై ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది కదా. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, వెజిటబుల్స్ గూడ్స్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి, డైలీ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి అనమాట ఆటోమేటిక్గా. ఒక్క ఆయిల్ ప్రైజెస్ పెరగడం వలన పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, వెజిటబుల్స్ గూడ్స్ ప్రైజెస్ పెరుగుతాయి, డైలీ ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతాయి అనమాట. సో అంటే మన పాకెట్కి డైరెక్ట్గా ఇక్కడ ఎఫెక్ట్ ఉంది కదా. మీకు అర్థమవుతుందా అండి? దీనివల్లనే మార్కెట్ నెగిటివ్గా అనేది చూసింది. దీంతోపాటు కంపెనీస్కి కాస్ట్ కూడా పెరుగుద్ది, అప్పుడేమవుద్ది, ప్రాఫిట్స్ అనేవి తగ్గుతాయి. సో అందుకే స్టాక్ మార్కెట్ అనేది ప్రెజర్లోకి వెళ్ళింది. ఇలా జరిగితే డెఫినెట్లీ ఇంత ఇంపాక్ట్ ఉంటుందని భయపడింది కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది ప్రెజర్లోకి అయితే వెళ్ళింది. మరి మార్కెట్ ఎందుకు పడిపోతుంది అంటే ఇన్వెస్టర్స్ ఫ్యూచర్ గురించి థింక్ చేస్తున్నారు. ఏమని? ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి అనుకోండి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఏం జరుగుద్ది అనేది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ప్రాఫిట్స్ అనేవి తగ్గుతాయి. దీనివల్ల ఏమైంది అంటే భయపడి సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో బిగ్ ఇన్వెస్టర్స్ సెల్ చేస్తే మార్కెట్ ఫాస్ట్గా అయితే పడిపోతుంది. ఇది నార్మల్ రియాక్షనే, ఇందులో మనం కొత్తగా చూడడానికి ఏం లేదు. మరి ఇక్కడ వరకు స్టోరీ బాగానే ఉంది. మరి మళ్ళీ మార్కెట్ ఎందుకు పెరిగింది? నిన్న మార్కెట్ స్ట్రాంగ్గా రికవరీ ఇచ్చింది కదా. మరి ఇంతకు ముందు ప్యానిక్ ఉంది కదా, అంతకు ముందు రోజు బాగా ఫాల్ అయింది, ఓపెనింగ్ టైంలో కూడా కొంతవరకు ఫాల్ కనిపించింది, కానీ తర్వాత స్ట్రాంగ్గా ఎందుకు రికవరీ ఇచ్చింది అంటే వార్ ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్గా జరగదు. అవునా కదా? ఇప్పుడేం వార్ ఇమ్మీడియట్గా జరుగుతుందా? లేదు. ఆయిల్ స్పైక్ ఏదైతే వచ్చిందో, ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి కదండి, అది టెంపరీ మాత్రమే. అండ్ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే డిప్లో బై చేస్తారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంత టైం మన రిటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, ఏదైనా జరిగితే ప్యానిక్ సెల్లింగ్ చేస్తారు తప్ప దీన్ని ఒక ఆపర్చునిటీగా చూడడం అనేది రాదు. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే మంచి మంచి కంపెనీస్లో బయ్యింగ్ అనేది చేశారు. సో మార్కెట్ ఫియర్తో పడింది, కానీ కాన్ఫిడెన్స్తో అయితే పెరిగింది. సో అందుకే నేను మార్కెట్లో మనము ఆ రికవరీ అనేది చూసాం. ఇప్పుడు తర్వాత మరో ఇంకొక ఇంపార్టెంట్ బిగ్ న్యూస్ అయితే వచ్చిందండి. అదేంటంటే యుఎస్ సుప్రీంకోర్టు అనేది టారిఫ్ గురించి ఒక డిసిషన్ అనేది తీసుకుంది. ఎర్లియర్ హెవీ టారిఫ్ ఇంపోజ్ అవ్వచ్చు అని చెప్పి ఒక ఫియర్ అనేది ఉంది కదా, కానీ దానివలన మనము ఎందుకు నెగిటివ్గా చూడాలంటే హెవీ టారిఫ్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్ట్లీ అయిపోతాయి, కంపెనీస్కి లాస్ వస్తుంది, గ్లోబల్ ట్రేడ్ ఏదైతే ఉందో అది స్లోగా జరుగుతుంది. కానీ ఇప్పుడు మనకి ఏం క్లారిటీ వచ్చింది అంటే ప్రీవియస్గా హెవీ టారిఫ్ అని మనం భయపడ్డాం కదా, కానీ ఇప్పుడు అప్రాక్స్ 10% టారిఫ్ అని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది. సో దీనివలన బర్డెన్ ఏదైతే ఉందో అది తగ్గింది, కంపెనీస్కి ప్లానింగ్ అనేది ఈజీ అయింది, అన్సర్టనిటీ కూడా కొంచెం తగ్గింది. సో మార్కెట్కి క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు వచ్చింది ఈ న్యూస్ ఏదైతే ఉందో ఇది గుడ్ న్యూస్. ఎందుకు అంటే
ట్రేడ్ స్మూత్గా జరుగుతుంది, కంపెనీస్ కాస్ట్ ప్రిడిక్టబుల్ అనమాట. ఓకేనా, ఎంత ఏంటి అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయి. గ్లోబల్ ఎకానమీ కూడా స్టేబుల్గా ఉంటుంది. అందుకే మార్కెట్స్ ఏం చేసాయి, రిలీఫ్గా ఫీల్ అయ్యాయి. సో మార్కెట్కి నెగిటివ్ న్యూస్ వస్తే ఏమవుద్దండి, ప్యానిక్ సెల్లింగ్ జరుగుతుంది. మార్కెట్కి పాజిటివ్ న్యూస్ వస్తే ఆబ్వియస్లీ దాన్ని పాజిటివ్గా తీసుకొని మళ్ళీ స్ట్రాంగ్గా రికవరీ అనేది ఇస్తుంది. ఇక్కడ ఈ అప్డేట్ ఏదో ఉందో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూఎస్ నుంచి వచ్చిన ఈ అప్డేట్ ఏదైతే ఉందో ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదండి, నెగిటివ్ పాయింట్లో కూడా మనం చూడవలసి ఉంటుంది. సో అదేంటంటే స్టిల్ ఇప్పటికీ 10% టారిఫ్ ఉంది అంటే అది కాస్ట్లీనే. ఫ్యూచర్లో కూడా పాలసీస్ మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ 10% కంటిన్యూ అవుతుందని చెప్పి మనము తీసుకోలేము. మేబీ మళ్ళీ ఇంక్రీజ్ చేస్తారేమో, పాలసీస్ అనేవి చేంజ్ అవ్వచ్చు. కాబట్టి కంప్లీట్గా అయితే టెన్షన్ ఫ్రీ కాదు, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ పాజిటివ్సే కాదు, నెగిటివ్స్ కూడా మనము తెలుసుకోవాలి. మరి ఇండియాకి బెనిఫిట్ ఉందా అంటే యుఎస్ మార్కెట్ అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అండి. టారిఫ్ క్లారిటీ వల్ల ఏం జరిగింది, ఐటీ కంపెనీస్, ఫార్మా, టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్, ఆటో పార్ట్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటికి కొంచెం ప్రెజర్ తగ్గింది. సో ఇది లాంగ్ టర్మ్లో అయితే పాజిటివ్గా అయితే మనము చూడవలసి ఉంటుంది. మరి మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే లాస్ట్ 24 అవర్స్ మనకి చాలా క్లియర్గా ఏం చెప్పాయి, ఫియర్ వస్తే మార్కెట్ పడిపోతుంది, క్లారిటీ వస్తే మార్కెట్ రికవరీ అవుతుంది. మార్కెట్ నెంబర్స్ కన్నా కూడా సెంటిమెంట్కే ఇంపార్టెంట్ ఇస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీ దగ్గర మంచి మంచి కంపెనీస్ ఉండేటప్పుడు ప్యానిక్ సెల్లింగ్ చేయకూడదు. న్యూస్ చూసి భయపడి ఎప్పుడు కూడా ఎగ్జిట్స్ అవ్వకూడదు. ఆ కంపెనీ మంచి కంపెనీయా కాదా, ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక వోల్టాలిటీ ఏదైతే ఉందో అది డేంజర్ కాదు. మార్కెట్ పడితే చాలామంది భయపడతారు, కానీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్, ఎవరైతే స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే డిస్కౌంట్లో స్టాక్స్ దొరుకుతాయి కదా. నార్మల్ టైంలో మీకు డిస్కౌంట్లో స్టాక్స్ దొరకవు, కానీ ఇలాంటి టైంలో డిస్కౌంట్లో స్టాక్స్ దొరుకుతాయి. పేషెన్స్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేస్తారు. లాంగ్ టర్మ్లో ప్రాఫిట్స్ అనేవి స్మార్ట్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు చూస్తారు. మరి ఒక ఇన్వెస్టర్గా మనం ఏం చేయాలి అంటే ప్యానిక్ అవ్వకండి. ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ప్యానిక్ అవ్వకండి. హెడ్లైన్స్ చూసి ఎప్పుడు కూడా నిర్ణయాలు అయితే మీరు తీసుకోకూడదు. ఆయిల్ అండ్ గ్లోబల్ న్యూస్ అబ్జర్వ్ చేయండి, ఎస్ఐపి కంటిన్యూ చేయండి, లాంగ్ టర్మ్ వ్యూ అనేది మెయింటైన్ చేయండి. పేషెన్స్ ఉంటే మార్కెట్లో మీరు ఎప్పటికీ విన్నర్గానే ఉంటారు. ఎప్పుడూ భయపడకూడదు. సో మీకు అర్థమైంది కదండి. ఇప్పటి వరకు మనకి లాస్ట్ 24 అవర్స్లో ఈ 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మార్కెట్ డైరెక్షన్ని డిసైడ్ చేస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. మండే ఎవరైతే ట్రేడింగ్ చేయాలనుకున్నారో ఈ ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే తప్పకుండా మీరు ఫోకస్ అయితే చేయాలి. ఇక ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటి? మార్కెట్ ఇంకా వోల్టైల్గా ఉంటుందా మండే నుంచి, లేదా ర్యాలీ స్టార్ట్ అవుతుందా? తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాగే వోల్టైల్గా ఉంటుంది లేదంటే ర్యాలీ స్టార్ట్ అవుతుందా లేదనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకు కన్ఫ్యూజన్ ఉంటుంది కదండి, ఆ కన్ఫ్యూజన్ ఉండకుండా ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసే వీడియోని కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం పెట్రోనెట్ కోసం అయితే మాట్లాడదామండి. ఈ కంపెనీ క్వార్టర్లీ నెంబర్స్ అయితే పోస్ట్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ స్టాక్స్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు లేదంటే ఇండెక్స్లు అవ్వచ్చు, వాట్ ఎవర్, ఏది కూడా మీరు అడ్వైజ్గా తీసుకోకూడదు. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, బై సెల్ రికమెండేషన్ కాదు. మీరు దేనిలో యాక్టివిటీ తీసుకోవాలనుకున్నా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా చాలా ఇంపార్టెంట్. ఇది మైండ్లో అయితే పెట్టుకోండి. ఇక ఫ్రెండ్స్, పెట్రోనెట్ కోసం ముందుగా మనం మాట్లాడుకుంటే చూడండి, క్వార్టర్లీ నెంబర్స్ చూడండి. రెవెన్యూలో 1.20% గ్రోత్, నెట్ ఇన్కమ్లో 4.73% గ్రోత్, రిటర్న్ ఆన్ ఈక్విటీలో 4.73%, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్లో 5.03%, ఎబిడా మార్జిన్లో 4.55% అయితే వీళ్ళు గ్రోత్ అయితే చూపించారని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. అదే ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే రెవెన్యూలో 2.97% నెగిటివ్గా, నెట్ ప్రాఫిట్ 10.12% పాజిటివ్, క్యాష్ ఫ్లో కూడా నెగిటివ్గా ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ నెగిటివ్గా ఉంది, అండ్ ఆర్ఓసిఏ అయితే మనకి పాజిటివ్గా కనిపిస్తుంది, ఎబిడా కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ కంటే కూడా కానీ క్వార్టర్లీ నెంబర్స్ అయితే మాత్రం పాజిటివ్గా అయితే కనిపిస్తున్నాయి. సో ఎవరైనా సరే ఇలాంటి కంపెనీస్లో ఎంట్రీస్ ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మీరు తీసుకునే మీ యొక్క ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయాల్సి ఉంటుంది.
ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం హిందుస్థాన్ యూనిలివర్ కోసం అయితే మాట్లాడదాం. ఈ కంపెనీ కూడా క్వార్టర్లీ నెంబర్స్ని పోస్ట్ చేసింది. ముందుగా రెవెన్యూ కోసం మాట్లాడుకుంటే 29% గ్రోత్, నెట్ ఇన్కమ్లో 145% గ్రోత్, రిటర్న్ ఆన్ ఈక్విటీలో కూడా 145% గ్రోత్ అండ్ ROCEలో 100% అయితే వీళ్ళు గ్రోత్ అయితే చూపించారు. అండ్ ఫ్రెండ్స్ ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం చూడండి, రెవెన్యూలో 2.28% గ్రోత్, నెట్ ఇన్కమ్లో 3.78%, క్యాష్ ఫ్లో మాత్రం నెగిటివ్గా ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీలో 7%, ROCEలో కూడా 7% అయితే వీళ్ళు గ్రోత్ చూపించారు. ఓవరాల్గా చెప్పాలంటే క్వార్టర్లీ నెంబర్స్ అయితే మంచిగానే పోస్ట్ చేస్తారని చెప్పి మనకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఫ్రెండ్స్ రీసెంట్ టైంలో చూసుకుంటే ఈ స్టాక్స్ మనకి డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మేబీ మీకు కంపెనీ ఫండమెంటలీ స్ట్రాంగ్గా అనిపిస్తే మాత్రం మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని మీరు ప్లానింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం రీసెంట్గా చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు అనేవి చాలా మందికి వస్తున్నాయండి. అసలు ఈ నోటీసులు ఎందుకు వస్తున్నాయి, మనం ఏం చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ప్రజెంట్ మీకు ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వస్తున్నాయో వాటిని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే అది ఒక వార్నింగ్ అలర్ట్ అనమాట. పెనల్టీ అయితే కాదు. ట్యాక్స్ రిటర్న్లో మిస్టేక్స్ని కరెక్ట్ చేయమని వాళ్ళు చెప్తున్నారు అంతే, అది పెనల్టీ కాదు. మీకు ట్యాక్స్ రిటర్న్స్లో ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో అవి కరెక్ట్ చేయమని అయితే చెప్తున్నారు. ఇంతకీ ఇవి ఎవరికి వస్తున్నాయి అంటే 50 lakhs ప్లస్ శాలరీ ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళకు వస్తున్నాయి, ఎగ్జిక్యూటివ్స్ అవ్వచ్చు, ప్రొఫెషనల్స్ అవ్వచ్చు వాళ్ళకు వస్తున్నాయి, ESOP స్టాకు క్రిప్టో ఇన్కమ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకు వస్తున్నాయి, ఫారెన్ ఇన్కమ్ అసెట్స్ ఉన్న వరకైతే మోస్ట్లీ అయితే ఈ లెటర్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. ఇంతకీ ఎందుకు ఈ నోటీస్ వస్తుంది అంటే ఇన్కమ్ని హైడ్ చేయడం వలన. ఓకేనా, ఎవరికి వస్తున్నాయో మీకు అర్థమైంది. ఎందుకు వస్తున్నాయి? ఇన్కమ్ని హైడ్ చేయడం వలన. HRA LTA రాంగ్ క్లెయిమ్స్ చేయడం, క్రిప్టో స్టాక్ గెయిన్స్ అనేవి రిపోర్ట్ చేయకపోవడం, ఫారెన్ అసెట్స్ అనేవి డిక్లేర్ చేయకపోవడం వలన ఈ నోటీసులు అనేవి వస్తున్నాయి. మరి ఈ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి ఎలా తెలుస్తుంది ఇంతకీ అంటే AIS రిపోర్ట్స్ అవ్వచ్చు, బ్యాంక్ అండ్ పాన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదండి, దానివలన TDS రికార్డ్స్ అవ్వచ్చు, స్టాక్ క్రిప్టో డేటా వలన గవర్నమెంట్కి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో వాళ్ళకి ఎవరికైతే డౌట్స్ వస్తున్నాయో వాళ్ళకైతే నోటీసులు పంపిస్తున్నారు. మరి ఈ నోటీస్ వస్తే మనం ఏం చేయాలంటే ITR డీటెయిల్స్ అనేవి వెరిఫై చేయండి. మిస్టేక్స్ ఉన్నాయనుకో అప్డేటెడ్ రిటర్న్స్ అనేవి మళ్ళీ ఫైల్ చేయండి, ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ని పే చేయండి. మరి ఇగ్నోర్ చేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు నోటీస్ వచ్చింది, నేను ఇగ్నోర్ చేశాను, అప్పుడు ఏం జరుగుతుందంటే పెనల్టీ ఉంటుంది, స్క్రూటినీ ఉంటుంది, లీగల్ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు వస్తున్న ఈ నోటీస్ ఏదైతే ఉందో ఇది ట్యాక్స్ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఇచ్చిన ఫైనల్ వార్నింగ్ అనమాట. సో దీన్ని ఎవరైనా సరే లైట్ తీసుకుంటే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదండి, ఇది ఈరోజు వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.